హలో, నమస్తే. ఈరోజు మా ఇంట్లో బెండకాయ బజ్జీ అండి. బెండకాయ బజ్జీకి కావాల్సిన ఐటమ్స్ వచ్చి బెండకాయలు, టమోటాలు, పచ్చిమిర్చి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. బెండకాయ బజ్జీనా? బెండకాయ బజ్జీ అంటే జిగర్ జిగరుగా ఉంటుంది. అబ్బా, అసలు బాగానే ఉండదు అనుకుంటారేమో. ఇది సూపర్గా ఉంటుందండి. కొంచెం జిగురు ఉంటుంది, కానీ తినడానికి చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే కదా ఈ కూర ఎలా ఉంటుంది, దీని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. సో ఈరోజు మీకు బెండకాయ బజ్జీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అన్ని టమోటాలని ముక్కలు ముక్కలుగా చేసుకున్నాం కదండి. వీటన్నింటినీ ఒక కడాయిలోకి తీసుకుందాం. అలాగే టమోటాలు, అలాగే పచ్చిమిర్చి అండి. మీ కారానికి తగ్గట్టు మీరు ఎంత కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి, అది మీ ఇష్టం అండి. టమోటాలు మనం 3 వేసుకున్నాం కనుక చింతపండు కొంచెం వేసుకుందాం. అలాగే కొంచెం అంటే కొంచెం చింతపండు, తర్వాత కొంచెం పసుపు, దీంట్లోకి కొంచెం ఉప్పు కొంచెం వేసుకోండి. తర్వాత ఉడికిన తర్వాత టేస్ట్ని చూసుకొని మనకు కావాల్సినంత ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. దీంట్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, మీ పులుపుకు తగ్గట్టు చింతపండు యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం అంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలండి. మరి నీళ్ళు ఎక్కువ ఉండకూడదు. టీ గ్లాస్ ఉంటే చాలు. నేను ఈ గ్లాసులో కొంచెమే సగానికి పోసానండి, చాలు బస్. దీన్ని ఒకసారి బాగా కలబెట్టి స్టవ్ మీద పెట్టేసి ఉడకనిద్దాం. దీన్ని ఒకసారి స్టవ్ మీద హై ఫ్లేమ్ మీద బాగా ఉడకనిద్దాం. దీన్ని మధ్య మధ్యలో కింద నుంచి పైకి, పై నుంచి కిందకి కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి బాగా ఉడకనిద్దామండి. మధ్య మధ్యలో దీన్ని తీసి కలపెట్టుకోవాలని చెప్పాను కదండి. చూద్దాం ఒకసారి ఎలా ఉడికిందో. చూసారా, మనం పోసిన కొంచెం నీళ్ళే, కానీ నీళ్ళు కూడా ఎన్ని నీళ్ళు వచ్చాయో. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ బాగా ఇంకిపోయి బెండకాయ ఉడకాలి. బెండకాయ, టమోటాలు, పచ్చిమిరకాయలు అన్నీ ఉడకాలి, కానీ మాత్రం నీళ్ళు మాత్రం ఉండకూడదండి. ఇంకొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాం, అంటే ఉడకనిద్దాం. ఇలా కలబెట్టకుండా ఉంటే అది అడుగంటుద్దండి. బెండకాయలు కొన్నిసార్లు అడుగంటే ప్రమాదం ఉంది. సో మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో మనం బెండకాయలను కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగుంటుంది. ఓకేనా? బెండకాయలు ఉడికినాయా చూద్దాం. ఓకే, బెండకాయ అయితే ఉడికింది, కానీ నీళ్ళు ఉన్నాయి కదా, అందుకని కొంచెం హై ఫ్లేమ్ మీద కొంచెం మంట పెద్దది పెట్టుకొని కలుపుకుంటూ మాడకుండా చూసుకోవాలి. ఇదో చూసారా, అడుగంటుతా ఉంది. ఇలా అడుగంటకుండా మనం బెండకాయల్ని కలుపుకుంటూ ఉండాలి. ఇదో చూస్తున్నారా, బెండకాయలో నీళ్ళు బాగా ఇంకిపోయి ఎట్లా సపరేట్గా అవుతుందో. ఈ స్టేజ్లో మనం దింపేసుకుంటే మన అన్నంలో కలుపుకొని తినేదానికి బాగుంటుంది. లేదు అనుకుంటే ఇంకా బాగా డ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ స్టేజ్లో దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఈ బెండకాయ బజ్జీని కొంచెం ఒత్తులుగా నలుపుకోవాలండి, అంతేగాని మెత్తటి పేస్ట్ చేసుకోకూడదు. బెండకాయ బజ్జీకి మనం తిరుమాత పెట్టుకునేదానికి కొంచెం నూనె వేసుకున్నామండి కడాయిలో.
తర్వాత పోపు గినుసులు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర పచ్చెనగపప్పు, నెక్స్ట్ ఎర్రగడ్డలు కొంచెం నేను ఎక్కువ వేసుకుంటానండి, నాకు భలే ఇష్టం ఎర్రగడ్డలు. ఈ నూనెలో ఎర్రగా ఫ్రై అవుతాయి చూడండి, అవి తినడానికి చాలా బాగుంటాయి. అలాగే తెల్లగడ్డలు కూడా నేను ఎక్కువ వేసుకుంటాను. ఎర్రగడ్డలు అలాగే తెల్లగడ్డలు ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం బాగా నూనెలో వేయించుకోవాలండి. ఈ ఎర్రగడ్డలు తెల్లగడ్డలు బాగా దోరగా ఎర్రగా వేగితేనే ఆ బెండకాయ బజ్జీకి అంత మంచి టేస్ట్ వస్తుందండి. బ్రౌన్ కలర్లో బాగా ఎర్రగడ్డలు తెల్లగడ్డ బాగా వేగాలండి. ఇలా బాగా వేగితేనే ఆ కూరకి అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం చూడండి, బెండకాయ టమోటా పచ్చిమిర్చి, దాన్ని తీసుకొని ఈ తిరుమాతలో బాగా వేసి కలబెడతాం. తిరుమాత బాగా వేగింది కదండి, దీంట్లో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బెండకాయ బజ్జీని వేసేద్దాం. దీన్ని బాగా కిందకి పైకి కలబెట్టాలి. ఒక 1 minute ఇది స్టవ్ మీద ఇలాగే బాగా ఫ్రై అయితే మనకు కావాల్సిన వేడి బెండకాయ బజ్జీ తయారు. ఇదే టైంలో మీకు ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. మనకు కావాల్సిన వేడి బెండకాయ బజ్జీ తయారు. దీన్ని మీరు ఒకసారి చేసుకొని తినండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వేడి బెండకాయ బజ్జీ తయారు. ఇది మా అమ్మ మాకు నేర్పించిన బెండకాయ బజ్జీ. బాయ్. ఈరోజు మా ఇంట్లో వేడి అన్నము, బెండకాయ బజ్జీ అండ్ గోబీ ఫ్రై ఒకసారి కలుపుకొని తింటుంటే సూపర్గా బాగుంటుంది. మా పిల్లకి బెండకాయ బజ్జీ అంటే చాలా ఇష్టము. సో తనకి నేను ఈరోజు కలిపి పెడుతున్నాను. తనకి ఫుల్గా జలుబు చేసిందండి, అందుకని నేనే పెడుతున్నాను. మామూలుగా అయితే తను తింటున్నట్టు చూపిస్తుంది చూడండి, అది యాక్టింగ్. ఓకేనా? ఇప్పుడు నా పాప కళ్ళలో నుంచి నీళ్ళు కూడా వచ్చేసాయండి. చూడండి జలుబు ఎలా ఉందో నా పాప చెప్తాది. ఇప్పుడు ఈ బెండకాయ బజ్జీ ఎలా ఉంది అంటే సూపర్ అంటే మా పాపకి చాలా ఫేమస్. తన చేతితో సూపర్ అని చూపిస్తుంది. సరే మరి మేము తింటూ ఉంటాము, మీరు కూడా ఈ బజ్జీని చేసుకొని తినండి. బాయ్.